అందరికీ నమస్కారం. కాంచన కథలకు స్వాగతం. 1998 అప్పట్లో ఒక రూపాయికి కూడా చాలా విలువ ఉండేది. ఒక చిన్న పట్టణంలో చిన్న అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళమ్మ అతని చేతిలో ఒక రూపాయి పెట్టేది. ఆ ఒక్క రూపాయితో చిన్న తనకు ఇష్టమైన బఠానీలు కొనుక్కునేవాడు. కానీ ఒకరోజు అదే ఒక్క రూపాయి అతని జీవితాన్నే మార్చిపోతుందని చిన్నాకి అసలు తెలియదు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా? ఒక చిన్న పట్టణంలో చిన్న అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో పెద్దగా డబ్బులు లేకపోయినా ఆ ఇంట్లో నవ్వులకు మాత్రం కొదవలేదు. చిన్నాకి ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఇచ్చి ఒక రూపాయి జోబులో వేసుకొని వెళ్ళేవాడు. ఆ రూపాయితో స్కూల్ దగ్గర ఉన్న చిన్న బండిపై బఠానీలు కొనుక్కునేవాడు. ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన ఒక ముసలాయన కూర్చుని కనిపించాడు. ఆయన దగ్గర ఒక పాత సూట్ కేసు ఉంది. ముఖంలో అలసట కనిపిస్తోంది. చిన్న దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. బస్సు కోసం చూస్తున్నాను బాబు, కానీ నా దగ్గర చిల్లర లేదు అన్నాడు ఆయన. చిన్న తన జోబిలో చేపెట్టాడు. అందులో ఆ రోజు అమ్మ ఇచ్చిన రూపాయి ఉంది. అది ఇస్తే తన బఠానీలు పోతాయి. ఒక్క క్షణం ఆలోచించాడు. తరువాత ఆ రూపాయిని తాతయ్య చేతిలో పెట్టి ఇది తీసుకోండి తాతయ్య, బఠానీలు రేపు తింటాను అని అన్నాడు. తాతయ్య కళ్ళల్లో చిరునవ్వు వచ్చింది. నీ పేరు ఏంటి బాబు? చిన్న. మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. చిన్న తన ఇంటి అడ్రస్ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ విషయం అక్కడితో అయిపోయిందనుకున్నాడు. కానీ మరుసటి రోజు ఉదయం వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగింది. చిన్న ఆశ్చర్యంగా బయటికి వచ్చాడు. కారులోంచి అదే తాతయ్య దిగాడు. కానీ ఈసారి ఆయనతో పాటు ఒక పెద్ద ఆయన కూడా ఉన్నాడు. చిన్న తాతయ్య అని పిలిచాడు. నిన్న నువ్వు నాకు ఇచ్చిన ఆ ఒక్క రూపాయి నాకు చాలా విలువైంది. చిన్న నవ్వుతూ, అది ఒక్క రూపాయే కదా తాతయ్య అని అన్నాడు. తాతయ్య అతని తల నిమిరి, డబ్బు విలువ కాదు బాబు, మనసు విలువ అన్నాడు. అసలు విషయం ఏమిటంటే ఆ తాతయ్య ఆ పట్టణంలోనే పాతకాలంలో ఒక పెద్ద వ్యాపారి. ఎన్నో సంవత్సరాల తర్వాత తన పుట్టిన ఊరికి తిరిగి వచ్చాడు. తన చిన్ననాటి ఇంటిని వెతుక్కుంటూ బస్సు కోసం ఎదురు చూస్తున్న సమయంలో చిన్న అతనికి సహాయం చేశాడు. ఆయన చిన్న తల్లిదండ్రులు చూసి, మీ కొడుకు చాలా మంచివాడు, అతనికి చదువు మీద ఎప్పుడూ ఇబ్బంది రాకూడదు అని చెప్పాడు. ఆ తర్వాత చిన్న చదువు కావలసిన పుస్తకాలు, స్కూల్ ఫీజు అన్నీ చూసుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. చిన్న బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఒకరోజు తన పాత స్కూల్కి వెళ్ళాడు. అక్కడ గోడ మీద ఉన్న ఒక చిన్న బోర్డు కనిపించింది. చిన్న జ్ఞాపకార్థం, పేద పిల్లల చదువు కోసం అని. చిన్న ఆశ్చర్యపోయాడు. అతను స్కూల్కి ప్రతి సంవత్సరం కొంత డబ్బు ఇచ్చేవాడు. ఎందుకంటే అతని జీవితాన్ని మార్చింది పెద్ద డబ్బు కాదు, ఒక చిన్న మంచి పని. ఆ రోజు ఇంటికి వెళ్ళి చిన్న తన కొడుకుతో చెప్పాడు, నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే అది చిన్నదా పెద్దదా అని ఆలోచించుకు. నీ వల్ల ఒక మనిషి ముఖంలో చిరునవ్వు వస్తే అదే నిజమైన సంపద అని. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ కథని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.